వారధిపై బతుకుబండే వారి జీవితం, పర్యాటకులే ఆధారం. ఎటువంటి ఆత్మవిశ్వాసం చెరిగిపోకుండా మెండైనటువంటి జీవితాన్ని వాళ్ళని గడుపుతున్నారు. వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తే ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఒంటరి జీవితాలను ధైర్యంగా గడుపుతూ వారి పిల్లల్ని కుటుంబాలను కూడా పోషిస్తున్నారు. నాగార్జునసాగర్ వారధిపై ఉన్నటువంటి జ్యూస్ బండ్ల చిరు వ్యాపారుల గురించి వారి మాటల్లోనే వాళ్ళ జీవితాలను తెలుసుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానం చేసే వారధి ఇది. జీవన వృత్తిని సాగిస్తున్నటువంటి చిరు వ్యాపారులు, పర్యాటకులు వస్తే కానీ కడుపు నిండదు. ఉదయం వస్తే సాయంత్రం దాకా జ్యూస్ అమ్ముడు పోతేనే ఆ రోజు వీళ్ళకి పూటకెళ్ళే పరిస్థితి. మీ వారు ఏం చేస్తుంటారు? ఆటో. రోజు ఎంతవరకు అమ్మగలుగుతాం? అంటే పర్యాటకులు వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుందా? రోజుకి ఎంత మిగులుద్ది ఒకవేళ బాగా జరిగితే? కూలి మనే సార్ 300 మిగులుద్ది. కుటుంబం ఎట్లా గడుస్తుంది? ఇంకా అదే సార్ 300 వచ్చిన రోజు గడుస్తుంది. లేకపోతే ఇంకా మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా? ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? మీరు ఏమైనా సహాయం కోరుకుంటున్నారు? కోరుకున్నా ఎవరు ఇస్తారు సార్? బ్యాంకులు ఏమైనా ఇస్తున్నాయా? ఏం లేదు సార్. బ్యాంకుల నుంచి సంఘాలు ఉన్నాయి సార్. సంఘాలు? ఏ సంఘాల ద్వారా మీకు? విజయలక్ష్మి సంఘం. ఆ సంఘాల ద్వారా మీరు ఏమైనా డబ్బులు వస్తే దాన్ని అంతే సార్. దీనికి పెట్టుబడి ఎవరు పెడతారు? దీనికి పెట్టుబడి ఇంకా మేమే సార్. ఇంకా పెట్టుబడి అంటే ఒక బస్తా కాయలు ఎంత ఖరీదు ఉంటాయి? 1000 రూపాయలు సార్. బత్తాయి కాయ 1000 రూపాయలు. అంటే సీజన్లో వేరే పడకుండా తన 2 బిడ్డల్ని ఈ బండి మీద వచ్చినటువంటి ఆదాయంతో ఆ పిల్లలకు చదువులు చెప్పిస్తూ ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడింది. డ్వాక్రా గ్రూపుల ద్వారా లేదా తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి 10-15 వేల రూపాయలతోటి ఈ బత్తాయి జ్యూస్ వ్యాపారం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె మాటల్లోనే ఉన్నారు. వ్యాపారం ఎలా జరుగుతుంది? ఈ బండి పెట్టక ముందు ఏం చేసేదాన్ని? కూలి పని ఎంత వచ్చేది అప్పుడు? 100 రూపాయలు కూలి రోజు. దీనికంటే అది బెటర్గా ఉందా? ఇది బెటర్గా ఉందా? అంటే ఇది ఓన్ కదా సార్, మనం ఇది చేసుకుని పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకే. మీ ఆయన ఏం చేసేవాడు? అప్పుడు నాపరాయి పని చేసేవాడు. సో ఇది పెట్టాలనే ఆలోచన ఎవరు చెప్పారు? అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు సార్. వాళ్ళు ఉండి అయితే డైలీ ఉంటుందమ్మా పని అని చెప్తే ఇంకా వాళ్ళ ద్వారా వచ్చి చూసుకొని బాగుంది నడుస్తుందని ఇక్కడ పెట్టుకున్నాం. దీనికి పెట్టుబడి ఎంత కావాలి? పళ్ళకి పెట్టుబడి ఎంత పెట్టాలి? పండ్లకు ఒక్కదానికైతే 1000 రూపాయలు బస్తా అవుతుంది. ఆ 1000 రూపాయలు పెట్టుకొని అమ్ముకుంటే 2-3 డేస్ అమ్ముకుంటాం. ఆ పెట్టుబడి అంతా తీసేస్తే మనకి లాభం ఉంటుంది. ఈ మిషన్ ఎంతకు వస్తుంది? ఇది 5000 రోజు ఎంత అమ్మగలుగుతాం? ఒక 500 అమ్ముతాం. మరి పార్లర్లో పెద్ద వాళ్ళు వస్తారు కదా, ఇక్కడ జ్యూస్ తాగుతున్నారా? చాలు సార్. బాగుందంటున్నారా? బాగుంది. ఇతర బండ్ల కంటే ప్రత్యేకంగా ఏమైనా జ్యూస్ తయారు చేస్తావా? బత్తాయి నారింజ అండి సార్. నారింజ స్పెషల్ సాగర్లో నారింజ స్పెషల్. ఎక్కువ శాతం నారింజ తాగుతారన్నమాట. బ్యాంకులను ఎప్పుడైనా సంప్రదించావా? చిన్న వ్యాపారులు సార్ మాకు ఏదైనా లోన్లు ఇవ్వమని. ఎందుకని? మాకు అంత ఐడియా లేదు. సో ప్రభుత్వం సాయం చేస్తే ఎందుకంటే ఏమైనా పెద్ద సార్, అంటే ఏదన్నా కానీ మనం పెట్టినా దానికి తగ్గట్టు ప్రతిఫలం రాకపోతే లాస్ పోవాలి కదా సార్. వస్తే పర్లేదు, నడుస్తుంది. ఇప్పుడు ఇదంటే మంచి దీని మీద ఐడియా ఉంది సార్. మనకి ఇంత పెట్టుబడి పెడితే ఇంత వస్తుందని ఉంది. ఇప్పుడు వేరే వ్యాపారం, పెద్ద వ్యాపారం పెట్టుకొని ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ కట్టుకోవాలి, చేయాలన్న పిల్లలతో ఇబ్బంది కదా సార్. దీంతో సంతృప్తిగా బతుకుతున్నారు. పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి అంటే నా ఒప్పుకున్నంత వరకు కష్టపడి పనిచేసి వాళ్ళు ఎంత అంటే నాలా కాకుండా వాళ్ళకి తగ్గట్టు ఏదో ఒకటి సార్ మన చేతులు దాంట్లో మంచిగా ఇలాంటి ఏది కాకుండా ఒక ఉద్యోగంలో ఉండేటట్టు వాళ్ళకి నచ్చింది. నాకు తెలిసిన టీడీపీ టీచర్ ఒక గ్లాస్కి 5 పడితే ఎంత అమ్ముతారు మీరు? 20 రూపీస్. 20 రూపాయలకి ఇది జ్యూస్. ఇంకా ఇతర హోటల్లో వాటిల్లో పోతే చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది కదా ఈ జ్యూస్. ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓకే. చాలా మంచిదమ్మా. మీ బిడ్డల్ని ఇంత కష్టపడి బ్రతికిస్తున్నందుకు ప్రభుత్వం కూడా ఏదైనా సహాయం చేస్తే మీ బిడ్డలకు ఉపయోగపడుతుంది కదా. చెప్పిస్తున్నావు. ఎంతమంది పిల్లలు? 4. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే. ఏది ఏం పని చేసి? జ్యూస్
జ్యూస్ వ్యాపారం మీదనే పిల్లల్ని చదివిస్తున్నావు, మరి వెళ్తుందా మీ ఖర్చులు ఇవన్నీ? మీ ఆయన ఏం చేస్తాడు? ఇద్దరు జ్యూస్ బండి వేస్తున్నారు. ఇంకా ఎంతకాలం ఉంది చదువు పిల్లలది? చిన్న కాకపోతే ఇంకా సంవత్సరం ఉన్నది, అందరికీ అయిపోయింది. ప్రభుత్వం బ్యాంకులు కానీ ఏమైనా రుణ సాయం చేశాయా మీకు? ఏం రుణాలు ఏం తీసుకోలేదు. పెట్టుబడి మరి ఎలాగా? మామూలుగా ఇదే ఏదైనా వస్తువులు అవి ఉంటే పెట్టి తీసుకుంటాం. వస్తువులు పెట్టి అప్పులు తీసుకొని వడ్డీకి తెచ్చుకొని మళ్ళీ కడతారు. ఓకే, ఇంకా ప్రభుత్వం నుంచి రుణాలు ఎందుకు అడగలేదు బ్యాంక్ కానీ? ఫస్ట్లో ఇచ్చేవాళ్ళు, ఒక నెలకి సంవత్సరానికి 20,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎందుకని? మా మేడం మారిపోయిన కానీ ఇవ్వట్లేదు. ఓకే, అడిగారా మీరు? నేను కడగలేదు. సరే, మీరు అడిగితే కదా ఇచ్చేది, అడగకుండా ఎవరు ఇస్తారు? సరే, బతుకు బండి జ్యూస్ బండి మీద లాగుతుంది. ఓకే, నేనా సార్? బండి పెట్టుకొని ఇప్పుడు 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. బ్యాంక్ ఎంత ఇచ్చింది లోను? 10,000. నెలకు ఎంత కట్టాలి? ఓకే, తర్వాత మొత్తం ఈ ఎన్ని నెలల తీరువాలి మీ 10,000? ఎంత కట్టాలి చివరికి వచ్చేసరికి 10,000 తీసుకుంటే? ఎంత కట్టాలో 13 నెలలు కట్టాలని చెప్పింది. ఓకే, పర్వాలేదా మరి? లోన్ తీసుకున్నందుకు ఇది వ్యాపారం బాగా నడుస్తుందా? బాగానే నడుస్తుంది సార్. ఇదే రోజుకు 200-300 కూలి ఆడి తిక్కలవాడు కొడుకు. ఓకే, వాడికైనా నేనే చేయాలి. కరోనా వచ్చినప్పుడు ఈ వ్యాపారం నడిచిందా? మరి ఏం చేశారు అప్పుడు? మరి ఇంట్లో ఉంటే ఎట్లా గడిచింది మీకు? బియ్యం కట్టుకుని బియ్యం తిన్నాం. 20,000 అప్పు అయింది. ఇక అట్లనే వెళ్ళాక మంచి చేద్దాం. ఇప్పుడు ఏమైనా నడుస్తుందా వ్యాపారం? అట్లనే ఇంకా డల్గా. ఎంతమంది పిల్లలు ఉన్నారు? చదివిస్తున్నావా? ఏం చదివిస్తున్నావు? ఫస్ట్ అబ్బాయిగా ఫస్ట్ ఇయర్. మీ ఆయన ఏం చేస్తారు? ఇదే కూలి పని. మరి దీని మీద ఏమన్నా పుట్ట గడుస్తుందా మీకు? ఒకరోజు గడుస్తుంది, ఒకరోజు గడవదు. ఓకే, మీరు ప్రభుత్వం ఇక్కడ బ్యాంకులు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా మీకు? సాయి కరోనా గురించి ఇచ్చిరు 5,000 అయింది. మరి అది తీరుస్తున్నారా? ఇప్పుడు రోజు పర్వాలేదా? ఇప్పుడు ఎలా ఉంది వ్యాపారం? ఏమి లేకపోతే ఎందుకు అమ్ముతున్నావు మరి? 100 రూపాయలు వస్తే ఎంత లాభం వచ్చింది? గడుస్తుందా కుటుంబం మరి? అంటే ఏమి పోటీలు పడి? ఓకే, ఎంతమంది పిల్లలు? మరి పర్వాలేదా? ఓకే, చదివిస్తున్నారా? ఓకే, దీనికి పెట్టుబడి ఎవరు పెట్టారు? ఓకే, నువ్వే పెట్టుబడి పెట్టావా? ఎక్కడి నుంచి తెచ్చావు డబ్బు? పనికెళ్ళి పెట్టుబడి చేసుకున్నావు. ఏం పని చేసేదానివి? మేసన్ పని చేసేదానివా? ఓకే, ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేసావు వ్యాపారం? 15,000 మొత్తం మిషన్ బండి ఇదంతా కలిపితే 15,000 రూపాయలు అవుతున్నారా? పెద్ద పెద్దవాళ్ళు. పర్వాలేదంటావు? ఓకే, ఓకే సత్యవతి, కష్టపడి ఇంకా ఈ వ్యాపారాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నావు. అదే ప్రభుత్వాలు ఏదైనా బ్యాంకులు సహాయం చేస్తే. ఎంతకాలం నుంచి వ్యాపారం చేస్తున్నావు? 8-9 సంవత్సరాలు అవుతుంది సార్. అంతకుముందు ఏం చేసేవాడు? మట్టి పని చేసాను సార్. మట్టి పని చేసాను. మరి ఇది పెట్టాలని ఎందుకు అనిపించింది? చాలా పని చేత కట్టలేదు సార్ మట్టి పనికి. భార్య బిడ్డలు ఏం చేస్తుంటారు? మా భార్య ఆమె సార్. పిల్లలు పాపకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అబ్బాయి చేసా. చిన్నపిల్లగా చదువుకున్నారు. ఇప్పుడు దీని మీద పొట్ట గడుస్తుందా? పొట్టాటి సార్ వచ్చారు. పింఛన్ కూడా ఇవ్వట్లేదు. రాయమంటే రాసా అన్నారు, రాయాలి. ఈ బ్రిడ్జిని నమ్ముకొని బతుకు. ఈ బ్రిడ్జి మీద నమ్ముకొని బతుకుతున్నాం సార్. ఆధారం ఇదే ఆధారం మాకు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు నడుస్తుంది వ్యాపారం. ఇంకా వచ్చే ఇట్లే పోయారు, దారిని పోయారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంతా ఏమన్నా ఇంకా తాగుతుంటారు సార్. ఆ 100-200 వస్తే ఇంట్లో కూరగాయలంటే కంట్రోల్ బియ్యం ఒకటి ఇస్తారు. ఎంత ఇస్తారు? మా 8 కిలోలు ఇస్తారు సార్ వారానికి. నెలకి 8 కిలోలు. చిన్నపిల్లలకు కూడా చిన్నపిల్ల 4గురికి ఉంటే 4గురికి, మా ఆవిడకి నాకి మొత్తం 20 కిలోలు వస్తాయి సార్. ఆ 20 కిలోలలో సర్దుకుంటాం. అంటే దీంట్లో కూడా పోటీ ఉంది. పోటీ ఏముంది సార్? ఈడ బండి పెట్టుకున్నాం, ఆడ బండి పెట్టుకున్నాం. ఎవరు నచ్చిన వాళ్ళు అలా పోయి తాగుతారు. తాగినప్పుడు ఇంక మేము ఏదో అందరం బతకాలి కదా సార్. మరి ఒక్కని పని మీద జరుపుకోవాలి. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలని అంటారు. సరే, ప్రభుత్వం ఆదుకోవాలంటే మీ బతుకులు బాగుపడతాయి. అంతే కదా సార్. మరి
ఇలాంటి వాళ్ళు చేస్తేనే కదా మాకు కూడా కొద్దిగా బతుకులు, మేము కూడా కొద్దిగా బతుకుతాం కదా. సరే సార్, రాసిద్దాం ప్రభుత్వం ఇవ్వండి. సరే. ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం, కష్టమొకరిది ఫలితమొకరిది అంటాడు ఒక కవి. ఈనాడు నాగార్జున సాగర్ వారిదిపై బతుకుబండిని లాగిస్తూ ఎంతోమంది తమ జీవితాలను గడుపుతున్నారు. ఒంటరిగా కొందరు, జంటగా మరికొందరు. ఆత్మవిశ్వాసంతో, మెండైన ధైర్యంతో పర్యాటకులే దైవంగా భావిస్తూ వాళ్ళ తమ జీవితాలను వెల్లదీస్తున్నారు. కొంత బ్యాంకు రుణాలతో, మరికొంత స్వయంగా కష్టించి దాన్నే పెట్టుబడిగా పెట్టి మరికొందరు ఈ యొక్క జ్యూస్ బండ్ల మీద తమ జీవితాలను, తమ బిడ్డల జీవితాలను ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం.